పెయిన్ ఉన్న వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల కొంతమందికి పిట్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు కదా, సో అది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఒకసారి పెయిన్ వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు ఫిట్స్ కానీ సివియర్ ఎనఫ్లాక్టిక్ రియాక్షన్స్ కానీ ఇట్లా వచ్చినప్పుడు సెకండ్ డోస్ మీకు ఆ పర్టసెస్ వల్ల ఇట్లా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పెయిన్లెస్ వ్యాక్సిన్స్ తీసుకుంటే మనకి ఎస్ఎల్ఆర్ పెట్రసెస్ ఉంటుంది కాబట్టి సెకండ్ టైం కాంప్లికేషన్స్ ఎనఫ్లాక్సిస్ రియాక్షన్స్ కానీ లేదా దానివల్ల సీజర్స్ కానీ వచ్చే రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది. మరి నెక్స్ట్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అంటే వ్యాక్సిన్ సో పెయిన్లెస్ తీసుకోవాలి. ఇప్పుడు వ్యాక్సిన్ పిల్లలకు తీసుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్? సో వ్యాక్సినేషన్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తారంటే పేరెంట్స్ వెళ్ళి ఆ ఏరియాని విపరీతంగా రబ్ చేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు. జస్ట్ మీకు ఇచ్చిన కాటన్ అక్కడ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes to హాఫ్ అన్ అవర్ పక్కన రూమ్లో వెయిట్ చేయాలి. సో ఇది ఎందుకంటే వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎనఫ్లాక్సిస్ కానీ వ్యాక్సిన్ వల్ల సో అది మానిటర్ చేసుకోవడానికి హాస్పిటల్ పరిగణనలో ఒక 20 minutes to హాఫ్ అన్ అవర్ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత డిలేడ్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో అదేంటంటే ఒకవేళ మీకు ఏ వ్యాక్సిన్ వల్ల రియాక్షన్స్ అనిపిస్తుంటే మాత్రం మీ నియర్ బై పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు పీడియాట్రిషియన్ మీకు ఇంత మోతాదు పారాసిటమాల్ వేయాలి అని చెప్తారు. సో అది మ్యాక్సిమం ఫీవర్ కూడా లో గ్రేడే ఉంటుంది. ఇట్ లాస్ట్ ఫర్ ఓన్లీ 1 to 2 days. ఒకవేళ అది దాటి ఫీవర్ వస్తున్నా కానీ మీరు పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఒక్కోసారి వ్యాక్సిన్ వేసిన రీజన్లో కొంచెం స్వెల్లింగ్ అనేది వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నార్మల్ క్లాత్ తీసుకొని టాప్ వాటర్తో అక్కడ స్పంజింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆ ఏరియా కనుక ఎర్రగా అయ్యి 3 రోజులు దాటి అక్కడ చీమ్లాగా కారుతుందంటే మాత్రం ఒకసారి పీడియాట్రిషియన్ని కలవాల్సి ఉంటుంది.